మీ హైపింగ్ ఫర్ ఎస్ఆర్హెచ్ అండ్ ఆర్సీబీ మ్యాచ్? అది జరిగిపోయింది, ఇక వదిలేండి. దెన్ హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ విత్ పండు. అండ్ ఇప్పుడే ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అయిపోయింది. అంటే ఫస్ట్ మ్యాచ్ అనేది ఒక చాలా ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, ఉత్కంఠంగా సాగుతుంది అనుకున్నాం. అంటే ఆల్మోస్ట్ కాకపోతే వన్ సైడ్ అయిపోయింది అన్నమాట మ్యాచ్. ఇక హైలైట్స్ చూస్తే పవర్ ప్లేలో ఆర్సీబీది రూలింగ్ ఉండే యాక్చువల్లీ. అంటే సన్ రైజ్ 50 కొట్టిన పవర్ ప్లేలో మనకి అంత రాలేదు, ఎందుకంటే సన్ రైజ్ పెట్టిన మార్క్ అలాంటిది అనమాట. మొత్తం ఆర్సీబీ సైడ్ ఉండే పవర్ ప్లే. డఫీ అండ్ రోమారియో 3 వికెట్స్ తీసుకున్నారు. ఆల్మోస్ట్ ఆర్సీబీ సైడ్ వెళ్ళిపోయింది మ్యాచ్. అండ్ 3 ఇంపార్టెంట్ వికెట్స్ పోయినాయి. సాల్ట్ ఫీల్డింగ్ లో కూడా మామూలు క్యాచ్ ఇవ్వట్లే. బ్యాటింగ్లో అంతా ఫామ్లో లేకపోయినా కూడా ఫీల్డింగ్లో మంచి ఫామ్లో ఉండే. అండ్ నెక్స్ట్ ప్రతి బౌలర్ ఆర్సీబీకి మంచి కాంట్రిబ్యూట్ చేశారు. అండ్ ఆర్సీబీ సైడ్ వెళ్ళిపోయింది ఫస్ట్ ఇన్నింగ్స్లో అయితే. అండ్ అప్పుడు వచ్చారు ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్. మామూలు కొట్టలేదు అసలు, 80 కొట్టి నిలబడిరంటే మామూలు తిరిగి కాదు, ఒక కెప్టెన్ ఇన్నింగ్స్ అనమాట. భలే అనిపించింది నాకైతే, మజా వచ్చేసింది. ఏమన్నా ఫస్ట్ ఇన్నింగ్స్లో ఎస్ఆర్హెచ్ సైడ్కి ఏమైనా ఊరట కల్పించేది ఏమైనా ఉందంటే ఇషాన్ కిషన్ గారు. అండ్ నెక్స్ట్ అనికేత్ వర్మ కూడా. అనికేత్ వర్మ 43. ఈయన గురించి ఒక మీకు స్టోరీ చెప్పాలి. అనికేత్ వర్మ గారు 3 years ఉన్నప్పుడే మదర్ చనిపోవడం, అండ్ ఈయన ఫాదర్ మళ్ళీ మ్యారేజ్ చేసుకోవడం, అండ్ తర్వాత గ్రాండ్ మదర్ దగ్గర ఈయన పెరగడం. సో ఇలాంటి సంఘటనలు చూసి వచ్చి 42 కొట్టడం అనేది అనికేత్ వర్మ గారు ఒక రేంజ్లో నిలబడరు అనమాట మ్యాచ్లో. నాకైతే ఒక కింగ్ అని చూసినట్టు అనిపించింది యాక్చువల్లీ. నేను బిజినెస్ లో ఏలెట్టి కెలకడానికి రాలే, ఏలేయడానికి వచ్చిన ఫస్ట్ ఇన్నింగ్స్ ఏం చూసుకోవాలని తగినంటే ఇషాన్ కిషన్ అండ్ అనికేత్ వర్మ. సో ఎస్ఆర్ సైడ్ కి ఇట్లా. దాని తర్వాత ఆల్మోస్ట్ అయిపోయినట్టు అర్థమైపోయింది నాకు. సెకండ్ ఇన్నింగ్స్ అప్పుడే అర్థమైపోయింది ఇది వన్ సైడ్ మ్యాచ్ అయిపోద్ది అని చెప్పేసి. అండ్ కృణాల్ పాండ్యా అయితే బాల్ ని ఇస్తిరి కొట్టుడు అనమాట, ఆ ఛత్రపతిలో లాగా. ఫస్ట్ ఈ మ్యాచ్ చూసేటప్పుడు ఎస్ఆర్హెచ్ ఫస్ట్ మ్యాచ్ దేవుడికి ఇస్తారని అనిపించింది నాకైతే. సో హ్యాపీగానే ఫీల్ అయినా, సరే నెక్స్ట్ మ్యాచ్ని చూసుకుందామని. కానీ ఎప్పుడైతే సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయ్యి బౌలింగ్ స్టార్ట్ అయిందో, ఒక్క మ్యాచ్ కాదు దేవుడికి అన్ని మ్యాచ్లు ఇస్తారని అర్థమైపోయింది నాకైతే. సో వీళ్ళు బౌలింగ్ మార్చుకొని రావాల్సిందే, ఇట్లుంటే చాలా కష్టం. డఫీ గారు మన సన్ రైజ్ బౌలింగ్ చూసి ఇలా రియాక్ట్ అయ్యారు అనమాట. బ్యాట్ బాల్ వేసుకుని గ్రౌండ్ కి వచ్చారు, ఒకటికి రన్ తెస్తారు అట్లా, ఒకటికి బాల్ వేస్తారు అట్లా. ఇషాన్ కిషన్ నిలబడిన తీరు నాకు బాగా నచ్చింది. 50 ఫర్ ఇషాన్ కిషన్ అండ్ 80 ఫర్ ఇషాన్ కిషన్. అంటే ఒక్కొక్క మెట్ వేసుకుంటూ అంత ప్రెజర్లో కూడా బ్యాలెన్స్ చేయడం, ఫస్ట్ టైం టీంని బ్యాలెన్స్ చేయడం అనేది మెచ్చుకోదగ్గ విషయం అనమాట. హ్యాట్స్ ఆఫ్ టు యు. మీరు నిలబడిన తీరు, మీరు తొడగొట్టిన తీరు నవ్వుతో నవ్వు. అండ్ సెకండ్ ఇన్నింగ్స్ వచ్చేసరికి పవర్ ప్లే లేదు, ఆ ప్లే లేదు, ఈ ప్లే లేదు, మొత్తం ఆర్సీబీ సైడ్ వెళ్ళిపోయింది అనమాట. అఫ్ కోర్స్ ఒక వికెట్ పడినా, సాల్ట్ వికెట్ పడినా నెక్స్ట్ నుంచి వెళ్ళి అటు సైడ్ కోహ్లీ పడికలు మామూలుగా మంచిగా ఆడారు అనమాట. కింగ్ కోహ్లీకి హాఫ్ సెంచరీ, మంచి లాక్కొచ్చారు, మంచి ఇన్నింగ్స్ అనమాట. ఒక వేరే లెవెల్ అనమాట. ఒక కప్ప క్యాచ్ ఉన్నది సాల్ట్ పట్టడం అనేది, ఇట్లా ఎగిరి పట్టిరు, అది మాత్రం వేరే లెవెల్. అండ్ గ్యాప్లో నితీష్ కుమార్ రెడ్డి గారు ఆపోజిట్ ఎస్ఆర్హెచ్కి ఆపోజిట్ ఆడతారు. నేను మొన్న ఫస్ట్ వీడియోలో కూడా అదే చెప్పిన, ఎప్పుడైనా మాకు ఆపోజిట్ ఆడతారు. Are you a surgeon? No. గౌతమ్ అసలు వీడు మన సైడేనా? Of course, రా. మరి ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? అప్పుడు ఎప్పుడో ఒకసారి చూసిన ఆడడం 70 ఎంత కొట్టిరు ప్రెజర్ టైంలో. అప్పటికి నితీష్ కుమార్ రెడ్డికి ఒక ఫుల్ హైప్ వచ్చింది. దాని తర్వాత నుంచి వెళ్ళి పడిపోయింది. గ్యాప్లో సోషల్ మీడియా ఓపెన్ చేసేలాగా ధోని ఫ్యాన్స్ నితీష్ కుమార్ రెడ్డి కానీ ట్రోల్ చేస్తారు. ఎందుకు మనకు తెలుసు, అప్పుడు టెక్నిక్ ఉంటుంది, ధోనికి కెప్టెన్ టెక్నిక్ ఉండదని చెప్పేసి ఒక మాట అన్నారు. సో అది తీసేసి గ్యాప్లో ధోని ఫ్యాన్స్ వెయిట్ చేయడం, ట్రోల్ చేయడం అనేది జరిగింది. అండ్ దాని తర్వాత కోహ్లీ బ్యాకప్ ఇవ్వడం, అండ్ పడిక్కలు ఆడడం, అండ్ కోహ్లీ హాఫ్ సెంచరీ కొట్టడం, అంత అట్లా వెళ్ళిపోయింది. మధ్యలో 2-3 వికెట్లు పడ్డా కూడా అంత పెద్ద ఇంపాక్ట్ అయితే కలిగించలేకపోయారు ఎస్ఆర్హెచ్. అండ్ లాస్ట్లో అయితే అసలు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయితే అండర్గ్రౌండ్ వెళ్ళిపోయారు. అండ్ ఆర్సీబీ ఫ్యాన్స్ యాజ్ యూజువల్గా వాళ్ళకి జోష్ ఎక్కువ ఉంటుంది, చిన్నగా వస్తేనే గ్రేట్గా సెలబ్రేట్ చేసుకుంటే ఇంకా గ్రేట్ విన్నింగ్ కాబట్టి మొత్తం సోషల్ మీడియాలో ఫుల్ హవా నడుస్తుంది అనమాట. అయినా పర్లేదు, April 5th మళ్ళీ మ్యాచ్ ఉంది ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ. ఈసారి హైదరాబాద్లో ఉంది. ఈసారి ఎట్లా ఆడతారో చూద్దాం. కాకపోతే ఎస్ఆర్హెచ్ ఇలా బౌలింగ్ ఉంటే ప్రతి మ్యాచ్ దేవుడికి ఇవ్వాల్సి వస్తుంది. నేను కొంచెం డిసప్పాయింట్ అయినా యాజ్ ఎస్ఆర్హెచ్ సపోర్టర్. వీ విల్ వెయిట్ ఫర్ నెక్స్ట్ మ్యాచ్ అనమాట. సో బౌలింగ్ అనేది చాలా కట్టుదిట్టంగా చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ కమిన్స్ లేని లోటు తెలిసింది. స్టిల్ ఇషాన్ కిషన్ గారు తన భుజాల మీద వేసుకొని బాగా తీసుకొచ్చారు. కాకపోతే కమిన్స్ కెప్టెన్సీ ఉండుంటే ఇషాన్ కిషన్ 80 కాస్ 100 కొట్టేటోళ్ళు. కాకపోతే ఇషాన్ కిషన్ బాగా కంట్రోల్ చేశారు ఆర్సీబీ. అండ్ ఎక్కడంటే అనికేత్ వర్మ ఇషాన్ కిషన్ టేక్ ఓవర్ చేసినప్పుడు మొత్తం క్లాక్ మొత్తం తిప్పేసారు అనమాట. ఎస్ఆర్హెచ్ సైడ్ వచ్చేసింది వేవ్ అంతా. ఇక ఎస్ఆర్హెచ్ గెలుస్తా అనుకున్నాం. కానీ ఎప్పుడైతే ఇషాన్ కిషన్ వికెట్ పడిపోవడం జరిగిందో
దాని తర్వాత అంతా తిరిగిపోయింది అనమాట. నెక్స్ట్ అనికేత్ వర్మ కూడా చాలా పోరాడి 42 ఓవర్కి చాలా కొట్టారు. దాని తర్వాత ఆయన కూడా డౌన్ అయిపోవడం అనేది చాలా బాధాకరం అనమాట ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి. అండ్ అటు సైడ్ ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే అప్పుడే సెలబ్రేషన్ స్టార్ట్ చేశారు. మొత్తానికి అయితే ఫస్ట్ మ్యాచ్ చాలా ఉత్కంఠంగా అవుతుంది అనుకున్నా కానీ మొత్తం వన్ సైడ్ అయిపోయింది. ఐఎమ్ వెరీ డిసప్పాయింట్ అనమాట. మీరు ఏమనుకోండి, అంటే ఒక 300 కొడుతుంది ఎస్ఆర్హెచ్ అని ఫిక్స్ అయినా, అండ్ ఇక్కడ వీళ్ళు చేంజ్ చేస్తే ఇంకా బాగుంటుంది ఆర్సీబీ ఫిక్స్ అయినా. అట్లీస్ట్ 250 కొట్టింటే బాగుండే. ఎస్ఆర్హెచ్ నెక్స్ట్ గెలవాలంటే 250+ కొట్టాలా, ఇంకా అంత మించి ఛాన్స్ అయితే లేదు. అండ్ గ్యాప్లో హెడ్ అభిషేక్ అటొక్కలు వెళ్ళిపోవడం కృష్ణ మూవీ లెక్క. అదే నాకు అర్థం కావట్లేదు. అంతగా ఎక్కలేదు నాకైతే మ్యాచ్, బట్ స్టిల్ మంచిగా ఉంది. కానీ ఫస్ట్ మ్యాచ్ చాలా హైప్ ఉండాల్సింది, అంటే అంత హైప్కి అయితే మ్యాచ్ కాలే, కానీ స్టిల్ వన్ సైడ్ అయిపోయింది కాబట్టి ఇక మనం దీని గురించి ఇంతే అన్నమాట. అండ్ మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్. నెక్స్ట్ మ్యాచ్లో కలుద్దాం. గుడ్ నైట్ ఆల్.